పలుకుతున్నటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. బిఎస్సిపిఎల్ కంపెనీకి ఒత్తాసు పలుకుతున్నటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. బిఎస్సిపిఎల్ కంపెనీకి ఒత్తాసు పలుకుతున్నటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ వైఖరి రక్షించాలి. ప్రభుత్వ భూములు కాపాడున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి, కాపాడులో నిన్న అధికారుల వైఖరి రక్షించాలి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ భూములు కాపాడున్న రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ భూములు కాపాడున్న రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి. రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలానికి సంబంధించినటువంటి మన్నీల గ్రామంలో సర్వే నెంబర్ 26లో ప్రభుత్వ భూమి 13 ఎకరాల 66 సెంట్లు ప్రభుత్వ భూమి కలదు. ఈ భూమిలో బిఎస్సిపిఎల్ కంపెనీ వారు ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఉన్నటువంటి వర్షపు నీటిలో ఉన్నటువంటి కుంటలన్నీ పూర్తి చేసి 2 అంతస్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో బిల్డింగ్లు కూడా నిర్మించి అదేవిధంగా 30 అడుగుల ఎత్తున కాంపౌండ్ వేస్తున్నారని చెప్పేసి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో సంతకాలు సేకరించి 2021 సంవత్సరం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రెవెన్యూ అధికారులకు, మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము రిప్రజెంటేషన్ ఎంత ఇస్తుంటే అంత ఆగమేఘాలుగా బిఎస్సి కంపెనీ వారు ఆక్రమణకు మాత్రం ఆపుకోకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగా 4 రోజుల కిందట ప్రభుత్వ భూమిలో వర్షపు నీటి వస్తున్నటువంటి కుంటలో నీరన్నీ కూడా ఉన్నాయి, అందులో నీరు ఉన్నటువంటి దాన్ని కూడా పూర్తి చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి, తహసీల్దార్ గారికి, అందరికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఆర్ఐ గారికి వచ్చి పరిశీలన చేసినారు. కానీ పరిశీలన చేసినటువంటి 2 రోజులకే అక్కడ ఉన్నటువంటి బిఎస్సిపిఎల్ వారు కుంటను కూడా పూర్తి చేసినారు. ప్రత్యక్షంగా ఆధారాలు ఉన్నాయి, మా ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళా ఈ రోజు పూరుస్తున్నారని చెప్తే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆయన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజు తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు వ్యవహరించినటువంటి తీరు ఇది చాలా దుర్మార్గం ఉంది. జిల్లా కలెక్టర్ గారు రోజు చెప్తున్నారు, ఎక్కడైనా కానీ వర్షపు నీటి ఉన్నటువంటి ఆ కుంటలన్నీ కాపాడండి అని చెప్పేసి చెప్తున్నారు. కూటవేడు దూరంలో ఉన్నటువంటి మన్నీల గ్రామంలో ప్రభుత్వ భూమిలో కుంటను పూడుస్తూ ఉంటే ఈ రోజు రెవెన్యూ అధికారులు ఏమి నిద్రపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే ఆ కుంటను పూడ్చడానికి ప్రభుత్వ భూమికి బిఎస్సి కంపెనీకి ఎవరైతే ఒత్తాసు పలుకుతున్నారో అనంతపురం రూరల్ కి సంబంధించినటువంటి తహసీల్దార్ గారు, రెవెన్యూ ఆర్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. లేని పక్షంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సిపిఎం అనంతపురం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అనంతపురం రూరల్ మండలం మన్నెల గ్రామానికి సంబంధించినటువంటి బిఎస్సిపిఎల్ అనేటువంటి ఒక కంకర మిషన్ యజమానులు అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ అనాథరైజ్డ్గా బిల్డింగ్లు కట్టినటువంటి వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే దానిని అనుమతిస్తున్నటువంటి పద్ధతుల్లో ఎటువంటి రెవెన్యూ రికార్డుల ప్రకారం అనుమతులు లేకపోయినా అనుమతికి అవకాశం ఇచ్చేటువంటి పద్ధతుల్లో తహసీల్దారు ఆర్ఐల పని విధానం ఉంది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలనే దాని మీద ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాస్తవంగా మన్నెల గ్రామానికి సంబంధించి 28వ సర్వే నంబర్లో 9 హెక్టార్ల పైన కంకర్ మిషన్కి పర్మిషన్ ఉంది. కానీ ఆ 9 హెక్టార్లు అంటే 23 ఎకరాలు. కానీ ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు 50 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి పేదల భూములను కూడా ఆక్రమించుకొని చేసేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. దానికి తోడు దానికి సమీపంలో ఉన్నటువంటి 26 సర్వే నంబరు రెవెన్యూ రికార్డుల ప్రకారం కుంట. ఈ కుంటకు సంబంధించినటువంటి దానిని అనాథరైజ్డ్గా ఆక్రమించుకోవడమే కాకుండా పక్క రైతుల యొక్క భూములు కూడా ఆక్రమించుకుంటున్నారు. లీజులో ఉన్నటువంటిది ఏంటంటే దాదాపు 7 మీటర్ల మేర దానిని ఏదైతే బార్డర్ ఉందో దాన్ని స్పేస్ వదిలిపెట్టి లోపలికి వేసుకోవాలనేటువంటి నిబంధన ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా అమలు చేయలేదు. దానికి తోడు త్రిలోక నాయుడు అనేటువంటి ఒక రైతు భూమిని అన్యాక్రాంతంగా 50 సెంట్లని ఆక్రమించుకొని పిల్లర్లు వేసినటువంటి పరిస్థితి కంపెనీ వాళ్ళది ఉంది. ఈ విషయం మీద రెవెన్యూ అధికారులు అడిగితే, ఆర్ఐ గారిని అడిగితే ఆయనే
త్రిలోక నాయుడే 2 ఎకరాల భూమిని ఆక్రమించుకొని తప్పుదో పట్టించేటువంటి పద్ధతిలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ చేస్తున్నటువంటి వాదన సరైనది కాదు. అట్లాగే ఆ కుంట అనేటువంటిది పశువులకి, జంతువులకి అనేక మందికి నీటి దార ఉండేటువంటి పరిస్థితుల్లో అక్కడ పశువులకి, మేతలకి, ఇంకోటికి ఉపయోగపడేటువంటిది. ఈరోజు దాన్ని పూర్తి చేసినాడు. దీనికి ప్రత్యక్షంగా ఫోటోలతో సహా సమాచారాన్ని మా వాళ్ళు సేకరించడం జరిగింది. కానీ రెవెన్యూ అధికారులు ఆ వైపున ఆలోచన చేయకోకుండా కేవలం కంపెనీ వానికి లాలూచి పడేటువంటి పద్ధతుల్లో వ్యవహారం ఉంది. ఇది సరైనది కాదు. రెవెన్యూల మీద చట్టపరమైనటువంటి అనుమతులు ఇచ్చేటువంటి పద్ధతుల్ని మైనింగ్ అధికారులు చేయాలి. ఈళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ మాత్రమే ఇవ్వాల్సినటువంటి ఉంది. కానీ ఆ దిశగా చేయలేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వ భూమిని కాపాడాలా, అట్లాగే కూపెన్‌ను యథావిధిగా కొనసాగించాలా, ఏదైతే రైతుల భూములు ఆక్రమించుకున్నారో ఆ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడంతో పాటు వాళ్ళని భూమిని చదును చేసినటువంటి దాన్ని తొలగించే పద్ధతుల్లో చేయాలా, అట్లాగే దీనికి అసలైన కీలకమైనటువంటి రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టించేటువంటి పద్ధతులు ఉంది కాబట్టి తహసీల్దారు, ఆర్ఐల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము చేస్తున్నారు. దీని ద్వారా ఈరోజు అధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు. జిల్లా కలెక్టర్ గత 5 సంవత్సరాల నుంచి అనేక దశల్లో అధికారులకి రిప్రజెంటేషన్ చేసినారు. అయినా ఏ ఒక్కటి కూడా ఇంతవరకు పరిష్కారం కాలే. ఏదో కంటి తుడుపుగా కొంత అక్కడ ఫీల్డ్ విజిట్ చేసి జీపీఆర్ఎస్‌లో అర్జీని ఏదో రకంగా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆచరణలో ఇది చేయలేదు కాబట్టే నిరసన చేయాల్సొచ్చింది. ఈరోజు కరపత్రాల ద్వారా ఇతర రూపాల్లో చేస్తున్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద పోరాటాన్ని చేయాల్సొస్తుందని కంపెనీ వాళ్ళకి హెచ్చరిస్తూ రెవెన్యూ అధికారులు తక్షణం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటిది ఆర్‌డీఓ గారిని సిపిఎం పార్టీగా కోరుతాను. మాది మన్నీల గ్రామము. సర్వే నెంబరు 27లో మాకు పొలం ఉంది. దానికి సరిహద్దులోనే సర్వే నెంబర్ 28లో బీఎస్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి మైనింగ్‌కి పర్మిషన్ ఉందని చెప్పారు మాకి. కానీ వాళ్ళు ఏమన్నా పర్మిషన్‌లు ఏమన్నా ఉంటే మాకు ఇయ్యండి అంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. కనీసం మాకు ఎంత వరకు ఉంది ఏమనేది కూడా చెప్పట్లేదు. పైగా మా భూమిలోనే మమ్మల్ని ఆక్రమించేసి పిల్లర్‌లేసుకొని మేమేందిది మీరు జాయింట్ సర్వే చేసిన తర్వాత మీరు పిల్లర్‌లేసుకోండి. మీరు ముందే చేస్తే ఎట్లా ఈ రాళ్ళన్నీ మా పైకి తోయొద్దండి మా భూమిలోకి అని చెప్తే కూడా మేమే మీకు భూమి వదిలేసి మేమే చేసుకుంటున్నాము అని మా మీదకే దౌర్జన్యానికి రావడం జరిగింది. అక్కడున్న ఇన్‌చార్జ్ ఎవరో మేనేజర్ ఆయన రామకృష్ణ అని ఆయన. మేము ఆయనకి గట్టిగా చెప్పినా కూడా లేదు మేమే మీకు భూమి వదిలేసి ఏ మేమే కట్టుకుంటున్నాం. తర్వాత జాయింట్ సర్వే చేస్తే మా పొలంలోనే వాళ్ళు పిల్లర్‌లన్నీ వేసుకోవడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద గుండులు ఉండేటివన్నీ కూడా తీసుకొచ్చి మా పొలంలోకే ఏశారు. దాంతో పాటు 28వ సర్వే నంబర్‌లో నుంచి కొండలో నుంచి 26 సర్వే నంబర్‌లోకి పోవాల్సిన నీళ్ళనన్నిటిని పెద్ద పెద్ద ర్యాంపులు కట్టి, బిల్డింగులు కట్టుకొని ఆ నీళ్ళన్నీ మా పొలంలోకే రావడానికి స్కోప్ క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళు. మొత్తం ఇప్పుడు నీళ్ళు ఏమున్నా కూడా కొండలో అటువన్నీ మా పొలంలోకే వస్తాయి. 26 నంబర్‌లోకి పోవాల్సిన నీళ్ళన్నిటిని కూడా మాకే డైవర్ట్ చేసి వాళ్ళు బిల్డింగులు కట్టుకొని వాళ్ళకేమి పర్మిషన్ లేకపోయినా కూడా ఆడ మమ్మల్నే దౌర్జన్యం చేస్తారు. ఆర్ఐ వచ్చి మేము కంప్లెయింట్ ఇస్తే మా మీదే డిప్యూటీ తహసీల్దార్ దగ్గర పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి మేమే 2 ఎకరాలు కబ్జా చేసినాము. దాన్ని ఎంక్వైరీకి పోతున్నామని మా మీదే నిందలేస్తున్నారు. బాధితుల్నే నిందితులు చేయడం కార్యక్రమం జరుగుతుంది. ఆర్‌వై ముఖ్యంగా దీనికంతటికి కారణము. అలాగే 26 నంబర్‌లో నీళ్ళ కుంట ఉండింది. దాన్ని పూడ్చే ముందు కూడా ఆయన ఫోటోలో కూడా ఉన్నాడు. నా దగ్గర కూడా ఉన్నాయి. ఆయన ఆడున్నప్పుడు కూడా వాళ్ళు పూడ్చన్నారు. మళ్ళా ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడో పిటిషన్ ఇస్తే అదంతా వాళ్ళతో కంప్లీట్ చేయించి గుంతలన్నీ పూడ్పిచ్చి ఎంక్వైరీకి వస్తున్నారు. ఏదైనా చెప్తే గనుక ఏమన్నట్టు. ఇంకోటి 26లో అక్రమ మైనింగ్ జరిగింది. ఆ మైనింగ్ ఎక్కడ బయటికి పడుతుందో అనే ఉద్దేశంతోనే ఆ కుంటనంతా కూడా పూడ్చడం జరిగింది వాళ్ళు. 26 నంబర్‌లో బిల్డింగ్ కట్టి దాని మీద మట్టంతా ఏసి అదంతా కనిపించుకోకుండా చేస్తున్నారు. ఏవైనా మాట్లాడితే ఇంక దౌర్జన్యంగా మా మీదకే పోలీస్ స్టేషన్‌లో పిలిపించి తిట్టించడము ఇవన్నీ చేస్తున్నారు. దీనికంతా బీఎస్సీ వాళ్ళే ముఖ్య కారణం.